హాయ్ హలో ఎవ్రీవన్. దాసరి నారాయణరావు మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆయన కోడలు సుశీల మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. ఆయనది సహజ మరణం కాదని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ పరిస్థితిలో దాసరి కుమార్తె హేమలయ సంచలనాత్మకమైన విషయాలను బయటపెట్టారు. దాసరి భోజన ప్రియుడు, 10 మందికి భోజనం పెట్టి వారితో పాటు కలిసి తినాలనుకునే మనస్తత్వం ఆయనది. ఇలాంటి దాసరికి బరువు ఒక సమస్యగా మారింది. వెన్ను నొప్పితో బాధపడ్డారు. ఇంత బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. తక్కువ భోజనం తినడానికి వీలుగా 2016లో బెలూన్ సర్జరీ చేయించుకున్నారు. 2017 జనవరిలో కూడా ఆయన మరోసారి బెలూన్ సర్జరీ చేయించుకునేందుకు హాస్పిటల్కి వెళ్లారు. అయితే ఈసారి గతంలో సర్జరీ చేసిన డాక్టర్ లేరు, వేరే డాక్టర్ చేత చేయించుకున్నారు. సర్జరీ సరిగ్గా జరిగిందో లేదో తెలియదు, కానీ ఇంటికి వచ్చాక ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. హాస్పిటల్కి వెళ్తే సర్జరీ ఫెయిల్ అయిందని తెలిసింది. ఊపిరితిత్తుల్లోకి నీళ్లు వెళ్లాయని గమనించారు. అన్నవాహికకు కూడా రంధ్రం పడిందని తెలిసింది. అప్పుడు పలు సర్జరీలు చేసి దాసరి సీరియస్ కండిషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే ద్రవాహారం మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అన్నం తినేందుకు వీలుగా మళ్ళీ సర్జరీ చేయించుకోవాలి అనుకున్నారు. మే 4వ తేదీన ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. మే నెల 3వ వారంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. పెద్ద పేగును కట్ చేసి ఆర్టిఫిషియల్గా అన్నవాహికను నిర్మించేందుకు సర్జరీ చేశారు. అది విఫలం కావడంతో దాసరి కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.